హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బెల్లం సున్నుండలను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇలా చేసుకున్నట్టయితే బెల్లం సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు బెల్లం సున్నుండలు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఐరన్ పాన్ పెట్టుకుని అందులో 1 కప్పు దాకా మినపగుళ్ళు వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ నిదానంగా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్నట్టయితే మినపగుళ్ళు లోపల దాకా బాగా వేగి మినప సున్నుండలు కమ్మగా చాలా రుచిగా ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మినపగుళ్ళు బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో 1 కప్పు దాకా తెల్ల గోధుమ నూక వేసుకుని వేగించుకోవాలి. ఈ గోధుమ నూకను కూడా కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి. చూపిస్తున్న విధంగా గోధుమ నూక ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఈ గోధుమ నూకను కూడా వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే పాన్లో 2.5 స్పూన్ల దాకా బియ్యం వేసుకుని వేగించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ బియ్యాన్ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగించుకున్న తర్వాత ఇందులో 6 దాకా యాలకులు వేసుకోవాలి. యాలకులు వేసుకుని ఒకసారి కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని కూడా గిన్నెలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు ముద్ద బెల్లం తీసుకుని సన్నగా తురుముకుని పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా యాలకులు వేసుకున్న తర్వాత వేగించుకుని వీటిని కూడా వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి సున్నుండల పొడిని ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అవసరమైతే జల్లెడతో జల్లించుకుని ఈ సున్నుండల పొడిని వెడల్పుగా ఉన్న గిన్నెలోకి తీసుకుని చల్లారబెట్టుకోవాలి. సున్నుండల పొడి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులో సన్నగా తురుము పెట్టుకున్న బెల్లం పొడి వేసుకుని బెల్లం పొడి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుని సున్నుండల పొడిని ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని మూత పెట్టి స్టోర్ చేసుకున్నట్టయితే ఈ సున్నుండల పొడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా సున్నుండల పొడి తీసుకుని అందులో నెయ్యి కలిపి సున్నుండలు కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు సున్నుండలు తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకుని అందులో సున్నుండల పొడి వేసుకున్న తర్వాత వేడి చేసుకున్న నెయ్యి పోసుకుని నెయ్యి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా బెల్లం సున్నుండలను చుట్టుకోవాలి. మనకు పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్న సైజులో కావాలంటే చిన్నవి ఇలా బెల్లం సున్నుండలను చుట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన బెల్లం సున్నుండలను చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.